వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనం సంపాదించిన అమౌంట్ని ఎవరైనా డబుల్ చేసుకోవాలనుకుంటారు, లేకపోతే కొంచెం సంపాదించిన అమౌంట్ని సేవింగ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేసి అయితే ఎక్స్ట్రా సంపాదించాలని అయితే ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. దాంతో స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ వెళ్తుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్రతి ఒక్కరు మ్యాక్సిమం అడ్వైజర్స్ చేసేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బు రెట్టింపు అవుతుందని చెప్తుంటారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు కానీ ఒకవేళ ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినాక కూడా కొన్ని రోజులకే దాన్ని ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. అండ్ కంటిన్యూగా మార్కెట్ అప్ అండ్ డౌన్ కాగానే భయపడిపోయి ఎగ్జిట్ అవుతుంటారు. అంటే ఇలాంటి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. అలాంటి తప్పులు చేయకుండా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంది, మనతో మాట్లాడడానికి ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్ మీరు చాలా మ్యూచువల్ ఫండ్ చేపిస్తుంటారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా కాబట్టి జనరల్గా మీరు ఎక్కువగా కామన్గా అబ్జర్వ్ చేసే మిస్టేక్స్ ఏంది? ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్ వచ్చే వాళ్ళు కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు జనరల్గా మీరు అబ్జర్వ్ చేసే మిస్టేక్స్ ఏంటి? సో జనరల్గా సార్ మనం మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి ఒక కస్టమర్ని తీసుకురావాలి అని అంటే ఫస్ట్ 5 years అనేది చాలా డిఫికల్ట్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్కైనా. అంటే ఒకప్పుడు అవేర్నెస్ అనేది చాలా తక్కువ, ఇప్పుడు అవేర్నెస్ పెరిగిపోయింది. బట్ అవేర్నెస్తో పాటుగా కొన్ని రకాల చిక్కులు వచ్చి పడ్డాయి మళ్ళీ మనకి. సో ఇక్కడ ఎలా ఉంటుందని అంటే ఫస్ట్ అసలు పర్పస్ లేకుండా వస్తారు. ఓకే, మనకు అసలు పర్పస్ అనేది చాలా మందికి తక్కువ. ఇన్వెస్ట్మెంట్ అనేది అయితే చేద్దామంటారు కానీ అది ఏ పర్పస్లో చేస్తున్నాం దానికి ఎవరు కూడా సరిగా అంత ఇంట్రెస్టెడ్గా డిస్కషన్ అనేది చేయరు. రెండోది ఏంటనంటే ఇప్పటికీ మన వాళ్ళు ఏంటనంటే అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దీని ఒక ప్రైమరీ అవెన్యూ లాగా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూ లాగా భావించడానికి ఇంకా చాలా టైం పడుతుందండి. ఎవరైతే చాలా కష్టం మీద 5,000 2,000 ఎస్ఐపి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ మొదటి 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అబ్జర్వేషన్ అంతా ఆ పోర్ట్ఫోలియో పైనే ఉంటుంది. అంటే వాళ్ళని ప్యాసివ్ ఇన్వెస్టర్గా మీరు ఉండాలనుకుంటేనే మ్యూచువల్ ఫండ్కి రావాలి, లాంగ్ టర్మ్ అయితేనే రావాలని చెప్తున్నాము. ఫస్ట్ ఎవరైతే మనకు వచ్చారో సరే నేను మార్కెట్ను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే నాకు అసలు ఇందులో అనుభవం లేదు కాబట్టి నేను కొంత తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేస్తామని చెప్పేసి డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. వెరీ ఇనిషియల్ స్టేజెస్లోనే అంటే వాళ్ళు ఒక అనలిస్ట్ లాగా మారిపోతారు. వెరీ ఇనిషియల్ స్టేజెస్లోనే ఆ ఫండ్ రిటర్న్ ఇంకో ఫండ్తో కంపేర్ చేయడం కానీ, ఆ తర్వాత మనకి ఎప్పుడైతే వేరే షార్ట్ టర్మ్ నీడ్స్ వస్తుందో ఆ షార్ట్ టర్మ్ నీడ్స్కి మళ్ళీ దీన్ని బ్రేక్ చేస్తారు. డిస్కషన్ చేసేప్పుడు నాకు లాంగ్ టర్మ్ ప్లస్ నాకు మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో అంటే ఎంఎఫ్డి ద్వారా వచ్చిన వాళ్ళకి మార్కెట్ అప్ అండ్ డౌన్స్లో కొంచెం ఎగ్జిట్ అనేది తక్కువ. బట్ మన దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే కాస్త పెరగగానే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక ఖర్చు అనేది కనబడుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో లిక్విడ్ కాబట్టి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ. అంటే మనల్ని ప్రెజర్ చేస్తారు ఇంకా అప్పుడు సార్ ఇంకా మనకు 5 lakhs అయిపోయింది మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోలో. సో ఇప్పుడు మనం తీసి ఆ పిల్లాడికి స్కూల్ ఫీజు ఉందని చెప్పేసి, లేదంటే మెడికల్ ఏదైనా ఖర్చు ఉందని చెప్పేసి, ఇంకా ఏదేదో బైక్ కొన్నా, కార్ కొన్నా, ల్యాండ్ తీసుకున్నా ఎగ్జిట్ అయిపోతారు. అది అందరు చేసే చాలా పెద్ద మిస్టేక్. ఎందుకంటే మీరు ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎగ్జిట్ అయిపోతే మీకు ఎంతైతే మనం యూనిట్ అక్యుములేషన్ చేసాం ఈ 3 yearsలో, ఆ యూనిట్ అక్యుములేషన్ యొక్క ఎఫెక్ట్ కనబడాలంటే మీరు 5 to 6 years టైం ఇవ్వాలి. కానీ ఆ 5 to 6 years టైం ఇవ్వరు. ఆ మొదట్లోనే ఎగ్జిట్ అయిపోవడం అనేది ఒక మిస్టేక్. రెండోది ఏంటంటే యాపిల్ టు యాపిల్ కంపారిజన్ అనేది మిగతా ఇన్వెస్ట్మెంట్ అవెన్యూలో చేయాలి, కానీ మ్యూచువల్ ఫండ్లో చేస్తున్నారు. మనం నిజంగా కంపారిజన్ చేయాలి అనుకుంటే నీ దగ్గర ఉన్న మొత్తం పోర్ట్ఫోలియో కానీ, లేదా నీ దగ్గర ఉన్న టోటల్ నెట్వర్త్ గోల్డ్, రియల్ ఎస్టేట్లో నా దగ్గర ఇంకెంత ఉంది, ప్లస్ నేను మ్యూచువల్ ఫండ్లో ఎంత పెట్టుకున్నాను, దీన్ని కంపేర్ చేసుకోవాలి. ఓకే, అంటే నాకు ఓవరాల్గా ఇప్పుడు 80% రియల్ ఎస్టేట్లోనూ 20% గోల్డ్లోనూ ఉంది. ఇప్పుడు మీరు రెండింటి కంపేర్ చేయాలంటే గోల్డ్తో కంపేర్ చేయడం కాకుండా, మ్యూచువల్ ఫండ్తో కంపారిజన్ కాకుండా నీ దగ్గర ఉన్న మిగతా అసెట్లు ఉన్న మనీని లేదా వాటి యొక్క వర్త్ని దీంతో కంపేర్ చేసుకుని రెండిట్లలో ఏది బెటర్ రిటర్న్ ఇస్తుందనే చూసుకోవాలి. అప్పుడు దేన్ని ఎగ్జిట్ చేయాలి, ఈ కరెంట్ అవసరాలకు దేన్ని ఎగ్జిట్ కావాలనేది మనం అర్థం చేసుకోవాలి. కానీ అది మ్యూచువల్ ఫండ్లో చాలా తక్కువ. ఎందుకనంటే ఇది ఈజీ లిక్విడ్ కాబట్టి అవసరం ఏదైనా సరే. ఇప్పుడు మీరు డిస్కషన్ చేసేటప్పుడు ఇన్వెస్టర్ ఏంటంటే సార్ నేను 20 years దాకా తీయను, 30 years దాకా తీయను, మా పిల్లాడు చదువు వచ్చేంత వరకు తీయను, లేదంటే నా రిటైర్మెంట్ కోసం ఫండ్ చేస్తున్నాను అంటారు. బట్ ఒక డాటా కూడా ఒక ఆర్టికల్ చూసాను సార్,
కంప్లీట్ మెచ్యూరిటీ 15 years అనుకొని 15 years నుంచి తీసుకున్న వాళ్ళు, కాంపౌండింగ్ తీసుకున్న వాళ్ళు 100లో ఒక్కరు ఉంటారంట, ఓన్లీ 1%. అంతే. ఇప్పుడు మీరు ఇందులో 2 రకాల ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఒక రకంగా ప్లస్లు మైనస్లు ఉన్నాయి. అంటే దాని తర్వాత మళ్ళీ నేను లాస్ట్లో మాట్లాడతాను. కాకపోతే అసలు 5 years 6 years ఉన్న వాళ్ళు చాలా తక్కువ, రేర్ అనే చెప్పాలి. 50% కంటే ఎక్కువనే 3 years అండ్ ఎబో హోల్డ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ని, ఎందుకంటే ఈజీ లిక్విడ్ కాబట్టి. రెండవది ఈ యాక్చువల్ రిటర్న్ అనేది ఇప్పుడు మనకు ప్రతి మ్యూచువల్ ఫండ్ యాడ్ వెనుక ఒక చిన్న జాగ్రత్త మెసేజ్ వస్తుంది, ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని. బట్ అంటిల్ అన్లెస్ మీరు విత్డ్రా చేసేంత వరకు మార్కెట్లో రిస్క్ లేదు. అంటే ఇది బిహేవియర్ రిస్క్. ఆ టైటిల్ చేంజ్ చేయాలి యాక్చువల్గా. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్, అంటే ఇది డిపెండ్స్ ఆన్ యువర్ బిహేవియర్ రిస్క్. ఇన్వెస్టర్ యొక్క బిహేవియర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ మార్కెట్ రిస్క్ అనేది తక్కువ. ఎందుకంటే మీరు ఎవరైనా ఒక 8 సంవత్సరాలు కానీ 9 సంవత్సరాలు కానీ ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళని ఒక్కరిని చూపించండి, మార్కెట్లో ఉండరు. అండ్ 8 years 9 yearsలో క్యాపిటల్ అప్రిషియేట్ కానీ ఒక్క కస్టమర్ కూడా ఇండియాలో దొరకడు మనకి. ఎందుకనంటే అది అంటే డెఫినెట్గా అది ఆ రిటర్న్ అనేది జనరేట్ చేసింది. పాస్ట్ డేటా అనేది అవైలబుల్ ఉంది ప్రతిదీ గూగుల్లో కూడా ట్రాన్స్పరెంట్గా. బట్ ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయాలి. రెండోది పర్పస్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇప్పుడు అమౌంట్ జమ అయింది అని అంటే ఏదానికి ఒకదానికి వాడేద్దామని ఆలోచన వస్తుంది. ఒక అమౌంట్ ఇంత పెట్టాలనుకున్నాను, ఇంత రీచ్ అయ్యాక నేను ఎగ్జిట్ అవ్వాలి, ఇంత టైం వరకు అని, అది పర్పస్ అంటారు. పర్పస్ అంటే ఇప్పుడు మనకు కొన్ని నాన్ కాంప్రమైజ్డ్ గోల్స్ ఉంటాయి లైఫ్లో. మన పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ, మన రిటైర్మెంట్ కానీ నాన్ కాంప్రమైజ్డ్ గోల్స్. అంటే జనాలందరూ ఇప్పుడు ఏదైనా కొత్తగా పాలసీ తీసుకున్నా, రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ తీసుకున్నా జస్ట్ బికాస్ ఆఫ్ ఈ గోల్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తీసుకుంటారు. కాబట్టి ఈరోజు మీరు అది ఇక్కడ డిసైడ్ కాండి. ఇప్పుడు ఇది మీరు పిల్లల ఎడ్యుకేషన్ కోసం చేస్తున్నారా, లేదా మీ రిటైర్మెంట్ కోసం చేసుకుంటున్నారా, లేదా వాళ్ళ మ్యారేజ్ కోసం చేసుకుంటున్నారా, మీ హౌస్ బయింగ్ కోసం చేసుకుంటున్నారా, దాని బట్టి ఏమవుతుందనంటే దానికి ఎంత మనీ అనేది మనకు ఫ్యూచర్లో అవసరం పడుతుంది, దానికి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. మన దగ్గర ఇప్పుడు అలా క్లారిటీ లేదు అని అంటే, ఇప్పుడు మీరు కారు కొనాలి, 76 years 5 years కారు కొనాలి, దాని డౌన్ పేమెంట్ కోసం మీరు SIP స్టార్ట్ చేశారు. మీకు ఇక్కడ పర్టికులర్ తెలుసు, అంటే నాకు డౌన్ పేమెంట్కి ఒక 5 lakhs 4 lakhs కావాలి కాబట్టి మీరు ఎంత SIP చేస్తున్నారు, అది ఎంత యాడ్ చేస్తుంది, మార్కెట్ ఎంత యాడ్ చేస్తుంది అనేది మనకు క్లారిటీ ఉంటుంది. కానీ మీరు కారు కొనాలనుకుంటున్నారు, బట్ దాన్ని దీనికి లింక్ చేయలేరు. ఇక్కడ కూడా కొంచెం అమౌంట్ సేవ్ చేద్దాం అనుకుంటారు. అప్పుడు మీకు ఏమవుతుంది, కాస్త లోన్లోకి వెళ్తారు, తర్వాత కొంచెం ఇక్కడ ఎంత వీలైతే అంతా 1 year 2 year తర్వాత ప్లాన్ చేసుకొని విత్డ్రా కొడతారు. కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అనేది మీకు ఇందులో కాలేదు. ప్లస్ మనం రాంగ్ స్కీమ్స్ని కూడా సెలెక్ట్ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా తను ఎందుకోసం సేవ్ చేస్తున్నాడు. మనం ఈక్విటీ కాబట్టి 10 years అనగానే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ జనరల్గా ఇచ్చేస్తాము. కానీ యాక్చువల్గా తన గోల్ 3 years తర్వాత ఉందంటే హైబ్రిడ్లోకి వెళ్ళాల్సి వస్తుంది, సెక్టర్ ఫండ్స్ని అవాయిడ్ చేయాల్సి వస్తుంది, ఫ్యాన్సీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయిన సెక్టర్ అదంతా కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి గోల్ బేస్లో వెళ్తే నువ్వు రిటైర్మెంట్ అయితే నేను ఏ స్కీమ్ సెలెక్ట్ చేయాలి సార్? అంటే ఇప్పుడు అంటే నాకు ఒక డౌట్ జనరల్గా, అంటే మీరు చాలా మ్యూచువల్ ఫండ్స్ సబ్మిట్ చేపిస్తుంటారు, సేవింగ్ చేపిస్తుంటారు కదా, కాంపౌండింగ్ అని. నిజంగా మ్యూచువల్ ఫండ్స్తో ఒక మంచి లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేశారా? డెఫినెట్గా ఉంటుందా? ఖచ్చితంగా డెఫినెట్గా. ఇప్పుడు అట్లా ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలని అంటే అసలు మ్యూచువల్ ఫండ్ ఎవరి కోసం అనేది ఫస్ట్ మనం డిసైడ్ చేసుకోవాలి, డిస్కషన్ చేయాలి. మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు ఒక 10 కోట్లు ఉన్న వ్యక్తి మళ్ళీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల తన లైఫ్లో పెద్ద చేంజ్ ఏం రాదు. కానీ ఎవరైతే నెలకు కనీసం 20,000 30,000 శాలరీలు ఆగిపోయిన వాళ్ళు ఉంటారో, లేదంటే చిన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, విలేజ్లో కావచ్చు సిటీస్లో కావచ్చు, వాళ్ళు కొంత అమౌంట్ సేవ్ చేసి వాళ్ళ పిల్లలకు ఒక మంచి హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే మాత్రం డెఫినెట్లీ అది ఒక లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అని చెప్తాం. ఈ రోజుల్లో SIP వల్ల మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ కోసం కనుక డబ్బు సేవ్ చేయకపోతే మీకు ఏమవుతుంది, పిల్లాడికి ఎడ్యుకేషన్ అనేది కాంప్రమైజ్ అవుతుంది కదా డెఫినెట్లీ. అంటే మన దగ్గర వచ్చేది తక్కువ శాలరీ కాబట్టి ఇంకా వేరే దగ్గర ఆప్షన్స్ లేవు మనం సేవ్ చేయడానికి. బట్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇప్పుడు SBI వాళ్ళు 100 rupees SIP స్టార్ట్ చేశారు. దాని అర్థం ఏంటంటే ఎంత స్మాలర్ గ్రూప్స్లోకి వెళ్తే వాళ్ళ లైఫ్కి అంత ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి
డబ్బులున్న హెచ్ఎన్ఐస్కి వాళ్ళ లైఫ్ చేంజ్ చేసే రెవెన్యూ అయితే మ్యూచువల్ ఫండ్ కాదు. బట్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ మాత్రం డెఫినెట్లీ వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకనంటే వాళ్ళ రిటైర్మెంట్లో కానీ, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్లో కానీ, వాళ్ళ మ్యారేజ్లో కానీ టైం ఉంటుంది. వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ సేవ్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి అది మ్యూచువల్ ఫండ్ ద్వారా డెఫినెట్లీ చేంజ్ అనేది తీసుకొని రావచ్చు. ఎందుకంటే అక్కడ మనకు టైం కూడా ఉంటుంది, 10 years అంటే ఇప్పుడు టైం ఉంటుంది. చిన్న అమౌంట్లతో పెద్ద కార్పొరేషన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఒక 30,000 సంపాదించే వ్యక్తి అమాంతంగా ఒక 10 లక్షలు 15 లక్షలు ఎడ్యుకేషన్ ఫీజు అనేది కట్టలేడు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మాత్రం ఈక్విటీ ద్వారా తను ఆ కెపాసిటీని పెంచుకోవచ్చు. డెఫినెట్లీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో మధు గారు చెప్పేది ఏంటంటే మార్కెట్ రిస్క్ కంటే బిహేవియరల్ రిస్క్తోనే మ్యూచువల్ ఫండ్లో అయితే ఎక్కువ నష్టాలు వస్తాయని చెప్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్స్తోని ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ అది మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే విధానం, మనం కంటిన్యూ చేసే విధానం, ఎగ్జిట్ అయ్యే విధానం అనేది ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఒక అడ్వైజర్తో వెళ్తే మంచి లాభాలు అయితే మీరు గడించవచ్చు అని అయితే మధు గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.